న్యూయార్క్‌లో పిక్సెలాయిడ్ అనే డిజిటల్ కంపెనీ ఒకటుంది. ఈ కంపెనీలోనే 'విశ్వంబర'కి సంబంధించినటువంటి గ్రాఫికల్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీలో గ్రాఫిక్ వర్క్‌ల కోసమే దగ్గర దగ్గర 75,00,00,000 అయితే పెడుతున్నట్టయితే తెలుస్తుంది. రిలీజ్ అయినటువంటి టీజర్ మీద విపరీతమైన ట్రోలింగ్ నడిచింది కాబట్టి దానికి సమాధానంగానే ఈసారి అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ఈ మూవీ అయితే ఉండబోతుంది. రిలీజ్ చేయబోయే టీజర్ మాత్రం సూపర్‌గా రాబోతుందని చెప్పాలి. క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీ పడకుండా అయితే ఈ సినిమా గ్రాఫిక్స్ అయితే ఉండబోతున్నాయి. ఈసారి చిరంజీవి అయితే ఈ గ్రాఫిక్స్ వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయితే కానట్టే తెలుస్తుంది. వశిష్ఠని అయితే కొంచెం గట్టిగానే హెచ్చరించినట్టే తెలుస్తుంది. ఎందుకంటే గ్రాఫిక్స్‌లో ఇటువంటి నాణ్యత మాత్రం కాంప్రమైజ్ కావద్దు అనే హింట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. మనీ పరంగా కూడా ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయొద్దు అని గట్టిగానే చెప్పినట్టు తెలుస్తుంది. అందుకనే టీజర్‌లో ఉన్నటువంటి ఫస్ట్ టైమ్ టీజర్‌లో ఉన్నటువంటి గ్రాఫిక్స్‌ని తొలగించి పూర్తి స్థాయిలో అద్భుతమైన గ్రాఫిక్ డిజైన్ వర్క్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎంటైర్ కెరీర్‌లో ఇదొక సోషియో ఫాంటసీ మూవీగా అతిపెద్ద భారీ బడ్జెట్‌తో రాబోతున్న మూవీ కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికి తగ్గ విధంగానే ప్రస్తుతానికి షూటింగ్ అయితే నడుస్తుందని చెప్పాలి. దగ్గర దగ్గర 250,00,00,000 ఈ మూవీ యొక్క బడ్జెట్‌గా కేటాయించినట్టయితే తెలుస్తుంది. అతి త్వరలో ఈ మూవీ అంటే జూన్ 9వ తారీఖు అయితే ఈ మూవీ వచ్చే అవకాశం ఉందని ఒక టాక్ అది బలంగా నడుస్తుంది. మరి అది పోస్ట్‌పోన్ అవుతుందా లేకపోతే ఆ టైంకి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇటువంటి మూవీస్ తీయటంలో అయితే సిద్ధహస్తుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మూవీ కూడా ఆ విధంగానే జరగబోతుందని చెప్పడంలో సందేహం లేదు. అంటే స్టోరీ పరంగా చూస్తే మాత్రం అద్భుతమైనటువంటి కథ రాసుకున్నట్టు తెలుస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే మాత్రం కథ పరంగా చూసినా కూడా ఎలివేషన్స్ పరంగా చూసినా ఫైట్స్ పరంగా చూసినా ఏ విధంగా చూసినా కూడా టాప్ నాచ్‌లో ఉండే అవకాశం ఉందని తెలిసింది ఈ 'విశ్వంబర' మూవీ.